స్టార్ట్ చే ఓకే అన్న, కంటిన్యూ. థ్యాంక్ యూ. ఓకే, మనం ఆమోస్ గ్రంథం ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, నీ పాదాలు బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటా ఉన్నా. ప్రభా, మీరు ప్రేమించి అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు దేవ. ఈ 40 minutes టైం మా కోసం దీవెనకరంగా చేయమని మీ నామంలో ప్రార్థిస్తుంటున్నాను దేవా. ప్రభా, మరి ద మెసేజ్ ఆఫ్ ఆమోస్ మా అందరి జీవితాలకు రిలవెంట్ గా ఉండినట్లుగా నీ కృప దయచేయమని మీ నామంలో ప్రార్థిస్తుంటున్నాం. సహాయం దయచేసి మహిం పొందమని ప్రభనేసి నామంలో ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో లాస్ట్ టైం మనం చూసినట్టుగానే ద మెసేజ్ ఆఫ్ ఆమోస్ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆమోస్ అండ్ టైమ్స్ మనం చూసాము. తర్వాత ఆమోస్ కి హోషేయ మధ్య డిఫరెన్స్ ఏంటిది? ఇద్దరు కూడా కాంటెంపరీ ప్రాఫిట్స్ గా, ఇద్దరు కూడా ఇజ్రాయెల్ దేశానికి అంటే నార్త్ కి వాళ్ళిద్దరు కూడా దేవుడు పంపించినట్టుగా మనం చూసాము. ఆమోస్ ఈజ్ ఎ వెరీ టఫ్ ప్రాఫిట్, బట్ హోషేయ ఈజ్ ఎ టెండర్ ప్రాఫిట్. దెన్ ఆమోస్ వాజ్ అపీలింగ్ టు ద మైండ్, బట్ హోషేయ వాజ్ అపీలింగ్ టు ది హార్ట్. అండ్ ఆమోస్ యొక్క ఫోకస్ ఈజ్ ఆన్ ద జస్టిస్ ఆఫ్ ద లార్డ్, అండ్ హోషియాస్ ఫోకస్ ఈజ్ ఆన్ ద మెర్సీ అపాన్ ద లార్డ్. సో వాళ్ళిద్దరు కూడా డిఫరెంట్ అప్రోచెస్తోని సేమ్ మెసేజ్ని వాళ్ళు అందించగలటానికి ప్రభు వాళ్ళ ద్వారా సహాయం చేశాడు. తర్వాత ఆమోస్ అండ్ స్టడీ గురించి మనం చూసినప్పుడు ద సొసైటీ ఏ విధంగా ఉంది అన్నప్పుడు దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఏరియాస్ విచ్ వీ ట్రై టు అండర్స్టాండ్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దాట్ ఎఫ్లూయెన్స్, నెంబర్ 2 ఎక్స్ప్లాయిటేషన్, నెంబర్ 3 ప్రాఫిట్ మోటివ్స్. సో ద రిచ్ ఆర్ బికమింగ్ వెరీ రిచ్. దాని తర్వాత ఎక్స్ప్లాయిటేషన్, ద పూర్ వేర్ రియల్లీ పూర్ అండ్ షేమ్ఫుల్లీ ఎక్స్ప్లాయిటెడ్ బై ద రిచ్ పీపుల్. అండ్ ఆల్సో ద ప్రాఫిట్ మోటివ్స్ ఆల్సో, మనీ మేకింగ్ వాజ్ ఎ ప్రాఫిట్ మోటివ్గా మనం ఆలోచన చేశాం. తర్వాత ఆమోస్ అండ్ చర్చ్ గురించి మనం ఆలోచించినప్పుడు దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ వర్డ్స్ విచ్ వి డెల్ట్ ఇన్ డీటెయిల్. ద ఫస్ట్ వన్ ఈజ్ అబౌట్ ద సెల్ఫ్ జస్టిఫైయింగ్ పీపుల్. సెకండ్లీ ఇట్ ఈస్ అబౌట్ ద సెల్ఫ్ సెంటర్డ్ లీడర్స్. థర్డ్లీ ఇట్ ఈస్ అబౌట్ ద సెక్స్ ఇంటెలిజెంట్ పీపుల్గా మనము చూడగలటానికి ప్రభు సహాయం చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనం లాస్ట్ టైం చూసింది ఏంటిదంటే ద రిలవెన్స్ లో దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ టచ్ పాయింట్స్ మనకు అర్థమైనాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద ఫస్ట్ పాయింట్ ఈస్ దాట్ ప్రివిలేజ్ ఆల్వేస్ బ్రింగ్స్ పనిష్మెంట్ టు గాడ్స్ పీపుల్, ఆర్ ప్రివిలేజ్ బ్రింగ్స్ కంటే కూడా ప్రివిలేజ్ ఇన్వైట్స్ పనిష్మెంట్ టు గాడ్స్ పీపుల్ కదా. దేవుని దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనని బాగా స్క్రూటినైజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి మనం చేసే దోషాలు బట్టి దేవుడు తప్పకుండా మనల్ని శిక్షిస్తాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. రెండోది, పాస్ట్ హిస్టరీ కెనాట్ రీప్లేస్ ద ప్రజెంట్ స్పిరిచువల్ అండ్ మోరల్ కమిట్మెంట్స్. గాడ్ ఆల్వేస్ లుక్స్ ఫర్ అప్ టు డేట్ హౌ వీఆర్ అనేది ప్రభు చూస్తూ ఉంటాడు. మూడోది మనం చూసినప్పుడు ద ప్రొఫెషన్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ఇన్వాలిడ్, డేంజరస్ అండ్ యూజ్లెస్ అన్లెస్ వెరిఫైడ్ బై ద ఎక్స్టర్నల్ క్లియర్ ఎవిడెన్సెస్. కాబట్టి మనం ఏది చెప్పినా కూడా, మన విశ్వాసం గురించి కానీ మన ప్రేమ గురించి కానీ ఏది చెప్పినా కూడా దేవుడు దాన్ని ఎక్స్టర్నల్గా గేజ్ చేస్తాడు తన వాక్యం ద్వారా. సో అప్పుడే అది నిలబడిపోతే మాత్రం వీఆర్ ద లూజర్స్ అనే విషయాన్ని మనం చూసాం. సో 3 ఇంపార్టెంట్ ఏరియాస్: ప్రివిలేజ్, పాస్ట్ హిస్టరీ అండ్ ప్రొఫెషన్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఫెయిత్. సో ఈరోజు మన ఫస్ట్ పాయింట్ 3-2 మనం కవర్ చేయగలటానికి ప్రయత్నం చేద్దాం. ద ప్రివిలేజెస్ బ్రింగ్ పనిష్మెంట్ టు గాడ్స్ పీపుల్ అనేది ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. దీనిలో లాస్ట్ టైం మనం చదివినట్టుగానే మీకు కొద్దిగా ఇంట్రొడక్షన్ ఇచ్చాను. అదేంటిదంటే కొన్ని కంట్రీస్ గురించి మనం ఇక్కడ మనోడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దాంట్లో ఏంటిది, 1వ అధ్యాయం మనం చూసినప్పుడు 2వ వచనం నుంచి ద లార్డ్ రోడ్స్ ఫ్రమ్ జయోన్ అని స్టార్ట్ అయింది. తర్వాత 3వ అధ్యాయము 8వ వచనంలో ద లయన్ హ్యాస్ రోడ్ హూ విల్ నాట్ ఫియర్ అనే విషయం చూస్తాం. కాబట్టి ద రోర్ ఆఫ్ ద లయన్ అంటే లయన్ ఎప్పుడైనా బిఫోర్ హీ వాంట్స్ టు అటాక్ పీపుల్ అండ్ ద లయన్ ఈజ్ రోరింగ్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గివింగ్ ఎ వార్నింగ్. సో ఇక్కడ కూడా దేవుడు ఈజ్ గివింగ్ ఎ వార్నింగ్ అండ్ ఈజ్ ఆల్సో డీలింగ్ విత్ ద పీపుల్గా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దానిలో చూస్తే మనము 3వ వచనంలో మనం ఆలోచన చేస్తే ఐ థింక్ దట్ యూ హ్యావ్ యువర్ బైబిల్స్ ఓపెన్ విత్ యూ అట్ ద సేమ్ టైమ్ మై నోట్స్ ఆల్సో. సో ప్యారలల్గా మీరు ఇది వింటూనే బైబిల్ నోట్స్ అవుతూనే యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఇక్కడ చూడండి 3వ వచనంలో, ఫర్ 3 sins ఆఫ్ డమస్కస్ ఈవెన్ ఫర్ 4 ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్ మై వ్రాత్ అని దేవుడు దమస్కస్ గురించి మాట్లాడాడు. సో ఫర్ 3 sins ఆఫ్ డమస్కస్ ఈవెన్ ఫర్ 4 అనేటువంటి మాట మనకి ప్రతి 3వ వచనంలో కానీ 6వ వచనంలో కానీ 9వ వచనంలో కానీ మనకి రిపీట్ అవుతా ఉంది. దాంట్లో మనం చూడాల్సింది ఏంటిదంటే 3 లేక 4 సార్లు చేసిన పాపములు బట్టి, దోషములు బట్టి వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాను. సో ఇక్కడ దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 ఏంటిదంటే గాడ్ విల్ గివ్ ఛాన్సెస్.
అంటే 3 సార్లు 4 సార్లు దేవుడు చూస్తూ ఉంటాడు. అంటే హీ విల్ గివ్ ఛాన్సెస్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి ఆ 3, 4 ఛాన్సెస్ ప్రభు ఇచ్చినప్పుడు మనం రిపెంట్ అవుతే దట్ విల్ బి గుడ్ ఫర్ అస్. కానీ రిపెంట్ కాకపోతే దేవుడు తప్పకుండా శిక్షిస్తానని ప్రభు చెప్తున్నాడు. సో 2 క్వాలిటీస్ ఆఫ్ గాడ్ మనకు కనబడుతుంది. ఒకటేమో దేవుడు దీర్ఘశాంతమంతుడు, పేషెన్స్ కలిగిన దేవుడు. కాబట్టి హీ విల్ గివ్ ఛాన్స్ ఫర్ ద పీపుల్ టు టర్న్ బ్యాక్. అండ్ అల్టిమేట్లీ గాడ్ ఈజ్ ఎ జస్ట్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు పనిష్ పీపుల్ ఆల్సో. కాబట్టి మన యొక్క కౌంట్ డౌన్ అనేది ఎవరికి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ యొక్క కౌంట్ డౌన్ మన జీవితంలో 100 నుంచి స్టార్ట్ చేసి 0 దాకా వచ్చి మేబీ సమ్ టైమ్స్ హీ వాంట్ టు పనిషెస్. అంటే హీ మే గివ్ 100 ఛాన్సెస్. ఐ డోంట్ నో, హీ మే గివ్ 100 ఛాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ అననీయ సఫరియా స్టోరీ కనుక మనం చూస్తే, అండ్ వాళ్ళకి ఛాన్స్ లేదన్నమాట. ఇమీడియట్లీ దేవర్ కిల్డ్, రైట్? పేతురు అడిగిండు, ఈ డబ్బులు ఎంత, పొలం ఎంత అమ్మినావు, డబ్బులు ఎంత వచ్చినాయి, ఎంత ఉంచుకున్నావు అడిగిండు. ఆన్ ది స్పాట్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోయినట్టుగా మనం బైబిల్ చూస్తున్నాం. కాబట్టి కొంతమంది జీవితంలో దేవుడు ఛాన్సెస్ ఇస్తాడు, కొద్దిమందికి ఆ కౌంట్ డౌన్ అక్కడే స్టార్ట్ అయిపోతుంది, అదే ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఈ మాట మనం చదువుతున్నప్పుడు గాడ్ గివ్స్ గ్రేస్, అది అల్టిమేట్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు పనిష్ ఎవ్రీబడి. రెండోది, ఇక్కడ చాలా దేశాల గురించి చెప్పబడుతున్నాయి కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటిదంటే అవర్ గాడ్ ఈజ్ ఎ సావరిన్ గాడ్. ఆయన లోకలైజ్డ్ దేవుడు కాదు. మన ఇండియాలో చూస్తే ప్రతి లోకల్కి ఒక దేవుడు దేవత, ప్రతి గల్లీకి ఒక దేవుడు దేవత కనబడతారు. బట్ అవర్ గాడ్ ఈజ్ ఎ నాట్ ఎ లోకలైజ్డ్ గాడ్, బట్ అవర్ గాడ్ ఈజ్ ఎ సుప్రీం గాడ్, ఎ సావరిన్ గాడ్, అండ్ హూ టేక్స్ కంట్రోల్ అండ్ హూ పనిషెస్ ఎవ్రీ నేషన్ ఫర్ ద సిన్స్ దే ఆర్ డూయింగ్. ప్రతి దేశాన్ని కూడా దేవుడు శిక్షించేటువంటి దేవుడుగా మనం చూస్తాం. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3వ వచనం మీరు చదవండి. ఫర్ 3 సిన్స్ ఆఫ్ దమస్కస్. దమస్కస్ అంటున్నప్పుడు దేవుడు ఇక్కడ సిరియా గురించి మాట్లాడుతాడు, రైట్? సిరియా దేశం గురించి. తర్వాత 6వ వచనంలో ఫర్ 3 సిన్స్ ఆఫ్ గాజా. గాజా అన్నప్పుడు హీస్ టాకింగ్ అబౌట్ ఫిలిస్టైన్ గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం చూస్తే గాజా స్ట్రిప్ మీద ఇజ్రాయెల్ దేశం దండయాత్ర చేసి గాజా సగం దేశాన్ని కూడా పాడు చేశారు. యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ మనం ఇప్పుడు దేవుని యొక్క వచనం నెరవేర్చడం కాదు, కానీ ఆల్రెడీ ఇట్ హ్యాస్ బిన్ ఫుల్ఫిల్డ్. బట్ అగైన్ దే హ్యావ్ రీబిల్డ్ గాజా అండ్ అగైన్ ఇట్ హ్యాస్ బిన్ డెస్ట్రాయిడ్ మనకు కనబడుతుంది. సో సిరియా అన్నప్పుడు ఈస్ టాకింగ్ అబౌట్ దమస్కస్. దెన్ ఫిలిస్టైన్, గాజా అన్నప్పుడు ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫిలిస్టైన్స్. తర్వాత 9వ వచనం చూడండి. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్ ఫర్ 3 సిన్స్ ఆఫ్ టైర్. సో టైర్ అనేది మనం చూసినప్పుడు తూరు పట్టణం గురించి మనం చూస్తే, యాక్చువల్గా తూరు పట్టణాన్ని నాశనం చేసింది ఎవరు అన్నప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ టైర్ పట్టణాన్ని హీ మేడ్ ఇట్ నథింగ్. అది మనకి ఎజెకియల్ గ్రంథంలో మనం చదివినప్పుడు, దేవుని యొక్క ప్రవచనాలు మనకి ఎజెకియల్ గ్రంథం చదువుతున్నప్పుడు, హౌ వండర్ఫుల్లీ ద లార్డ్ హ్యాస్ డెస్ట్రాయిడ్ ద సిటీ ఆఫ్ టైర్ త్రూ ద అలెగ్జాండర్ ది గ్రేట్గా మనకి అర్థమవుతాం. ఓకే, తర్వాత ఏదోం గురించి ఎక్కడ ఉంది అంటే ఏ వచనంలో ఉంది? 11th వర్స్. ఫర్ 3 సిన్స్ ఆఫ్ ఎడోమ్ ఈవెన్ ఫర్ 4 ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్ మై వ్రాత్. సో ఎడోమైట్స్ ఎవరు అన్నప్పుడు వీళ్ళందరూ కూడా డిజెండెంట్స్ ఆఫ్ జేకబ్స్ ఓల్డర్ బ్రదర్ ఈషావ్. సో ఈషావ్ యొక్క పిల్లలు అన్నమాట. అండ్ యాంగర్ అగెన్స్ట్ ద రిలేటివ్స్. సో ఈడోమ్ వాళ్ళు కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత ఇఫ్ యూ లుక్ అట్ 13th వర్స్, ఈస్ టాకింగ్ అబౌట్ ద అమోనైట్స్. అమోనైట్స్ ఎవరు అన్నప్పుడు లోతు వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా. సో లోతు యొక్క యంగర్ డాటర్ వాళ్ళ డాడీతోని తను చేసినటువంటి సెక్సువల్ రిలేషన్షిప్ బట్టి వాళ్ళ పుట్టిన పిల్లలందరూ కూడా అమోనీలుగా మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత మోయాబీలు ఎక్కడ ఉంది? 2వ అధ్యాయం 1వ వచనం. ఫర్ 3 సిన్స్ ఆఫ్ మోయాబ్ ఈవెన్ ఫర్ 4 ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్ మై వ్రాత్. మోయాబిట్స్ ఎవరు అన్నప్పుడు దే ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ లోట్ అండ్ హిస్ ఎల్డర్ డాటర్. సో లోతు యొక్క పెద్ద కూతురుతోని, అంటే లోతుకి ద్రాక్షరసం ఇచ్చి, తర్వాత ఇంకెవరు లేరు పురుషులు కాబట్టి తండ్రితోనే ఈ విధంగా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి ఇద్దరు డాటర్స్ ప్లాన్ చేసుకొని, ఒకరోజు ఎల్డర్ డాటర్, ఒకరోజు యంగర్ డాటర్ వాళ్ళతో సొంత తండ్రితోని వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళ పిల్లల గురించి మాట్లాడుతుంది. కాబట్టి మోయాబీలు ఎవరు అంటే ఎల్డర్ డాటర్ యొక్క పిల్లలు, అండ్ అమోనీలు ఎవరు అంటే యంగర్ డాటర్ యొక్క పిల్లలు. సో దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే ద లార్డ్ ఈజ్ పనిషింగ్ ఆల్ ద నేషన్స్, రైట్? ఈజ్ పనిషింగ్ సిరియన్స్, ఈజ్ పనిషింగ్ ఫిలిస్టైన్స్ who are the neighbors of Israel, and is also punishing Tyre and Edomites, and is also punishing Ammonites and the Moabites. సో ఇక్కడ మనం ఆలోచన చేస్తే ద ఫస్ట్ 2 కేటగిరీ వీళ్ళు ఎవరు అన్నప్పుడు దే ఆర్ ద నైబర్స్. ఎవరు నైబర్స్ అన్నప్పుడు సిరియన్స్ అండ్ ఫిలిస్టైన్స్, ద నైబర్స్ ఆఫ్ ఇజ్రాయెల్. వాళ్ళకి ఇజ్రాయెల్కి ఏం సంబంధం లేదు, జస్ట్ నైబర్స్. కానీ వాళ్ళు చేసిన పాపాలు బట్టి దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నాడు. తర్వాత
కజిన్స్. ఎవరు కజిన్స్ అన్నప్పుడు ఆ కజిన్స్ కూడా దేవుడు ఆ, దేవుడు వాళ్ళ వాళ్ళ జీవితాలు కూడా జడ్జ్మెంట్ ఆన్ ద కజిన్స్ మనకి 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనంలో మనకు కనబడుతుంది. దాని తర్వాత జడ్జ్మెంట్ ఆన్ ద యూదా దేశం మీద కూడా జడ్జ్మెంట్ దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. దాని తర్వాత జడ్జ్మెంట్ ఆన్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మన మీద కూడా దేవుడు తన యొక్క జడ్జ్మెంట్ తీసుకురాగలటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఆ, కాబట్టి మనం ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా మనం చదవగలటానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో మనం ఫస్ట్ 3వ వచనం నుంచి మనం మొదలు పెడదాం. జడ్జ్మెంట్ ఆన్ ఇజ్రాయల్స్ నైబర్స్. ఓకే, సో దాంట్లో ఎవరు అంటే మళ్ళీ చదువు చూడండి. 3వ వచనం, దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్, ఫర్ 3 sins ఆఫ్ డమస్కస్, ఈవెన్ ఫర్ 4, ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్ మై wrath, because she threshed Gilead with sledges having iron teeth. I will send fire upon the house of Hazael and will consume the fortress of Ben Hadad. I will break down the gates of Damascus. I will destroy the king who is in the valley of Aven and the one who holds the spectre in Beth Eden. The people of Arma will go into exile to kill, says the Lord. కాబట్టి ఇక్కడ దేవుడు దమస్కస్ దేశం మీదకి దేవుడు చేస్తున్నటువంటి ఒక జడ్జ్మెంట్. వీళ్ళు చేసిన పాపం ఏంటిది అంటే 3వ వచనం చూడండి చాలా జాగ్రత్తగా. బికాస్ షీ థ్రెష్డ్ గిలీడ్ విత్ స్లెడ్జెస్ హ్యావింగ్ ఐరన్ టీత్. అంటే వీళ్ళు చేస్తున్న పని ఏంటిదంటే యుద్ధం చేస్తున్నప్పుడు వార్ క్రైమ్స్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అమెరికన్స్ కూడా ఇరాక్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఇరాక్ వాళ్ళని పట్టుకొని వాళ్ళ సోల్జర్స్ మీదకి ఈ ఆల్స్టేషన్ డాగ్స్ని పంపించారు. వాళ్ళు నేకడ్గా చేసి వాళ్ళ మీదకి డాగ్స్ పంపించారు. ఇవన్నీ కూడా వార్ క్రైమ్స్. సో దేవుడు వార్ ఓకే, అండ్ వార్ క్రైమ్స్ని దేవుడు ఏమాత్రం కూడా దేవుడు సహించాడు. అండ్ హీస్ గోయింగ్ టు జడ్జ్ పీపుల్ బికాస్ ఆఫ్ ద వార్ క్రైమ్స్. ఇక్కడ వీళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏముంది అంటే నథింగ్ ఎనీ రిలేషన్షిప్ ఇక్కడ లేదు. ఇట్ ఇస్ జనరల్ రిలేషన్షిప్స్. అయితే ఇక్కడ కనబడుతుంది ఏంటిదంటే ఇన్హ్యుమానిటీ కనబడుతుంది. ఇన్హ్యుమానిటీ ఏం కనబడుతుంది ఇక్కడ అంటే క్రషింగ్ ఆర్ ట్రీటింగ్ పీపుల్ యాజ్ థింగ్స్. అంటే మనుషులను వస్తువులుగా ట్రీట్ చేశారు. కాబట్టి మనుషులను వస్తువులుగా ట్రీట్ చేసి వాళ్ళ మీద ఐరన్ టీత్ లాంటివి, స్లెడ్జింగ్ ఐరన్ పంపించి వాళ్ళు భయంకరంగా ఆ దేశం మీదకి పడ్డారు. కాబట్టి దమస్క్ దేశాన్ని లేదా సిరియన్కి దేవుడు చాలా భయంకరమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా మనం చూస్తాము. కాబట్టి ద ఫస్ట్ 3వ వచనంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే క్రషింగ్ పీపుల్ యాజ్ థింగ్స్ ఆర్ ట్రీటింగ్ పీపుల్ యాజ్ థింగ్స్ ని దేవుడు ఏమాత్రం కూడా సహించాడు అనే విషయాన్ని మనం చూస్తాం. దానికి కూడా దేవుడు 3 సార్లు 4 సార్లు అవకాశాలు ఇచ్చాడు. 3-4 అంటే కరెక్ట్గా 3-4 కాదు, కానీ ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ గాడ్ హ్యాస్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు రిపెంట్. బట్ ఆ కౌంట్ డౌన్ ముగిసింది కాబట్టి దేవుడు వాళ్ళ మీదకి శిక్ష తీసుకురాగలటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. దీని నుంచి మనం నేర్చుకుంటున్న పాయింట్ ఏంటిదంటే మనం కూడా వీ షుడ్ నెవర్ ట్రీట్ పీపుల్ యాజ్ థింగ్స్ అండ్ నెవర్ క్రష్ పీపుల్ యాజ్ థింగ్స్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ధోబీ కానీ మన ఇంట్లో సర్వెంట్ గర్ల్ గారు ఉందనుకోండి, వీ షుడ్ నాట్ ట్రీట్ హర్ సర్వెంట్ యాజ్ అ థింగ్, రైట్, ఆర్ క్రష్ పీపుల్ లైక్ థింగ్స్. రైట్, చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో నేను చూస్తా, వాళ్ళ ఇంట్లో సర్వెంట్ ఉంటారు కానీ వాళ్ళకి 1 వీక్లీ ఒక డే ఆఫ్, అంటే సబాటికల్. మనకి ఎట్లా డే ఆఫ్ ఉందో వాళ్ళకు కూడా దే విల్ ఆస్క్ దెమ్ టు టేక్ ఎ డే ఆఫ్ బికాస్ దే ఆల్సో నీడ్ ఎ డే ఆఫ్ ఇన్ దేర్ లైఫ్. సో వీ కెనాట్ ట్రీట్ పీపుల్ యాజ్ థింగ్స్. రైట్, సో మన హ్యూమన్ రిలేషన్షిప్స్లో కూడా మనం ఆలోచన చేసినప్పుడు, మన ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు కానీ మన కింద ఎవరైనా పీపుల్, మన ఎవరైనా బాస్గా ఉన్నా కూడా వీ షుడ్ నాట్ ట్రీట్ దెమ్ యాజ్ థింగ్స్. వీ షుడ్ గివ్ దెమ్ రెస్పెక్ట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. రైట్, అండ్ వీ షుడ్ రియల్లీ ట్రీట్ దెమ్ బికాస్ దే ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్లో చేయబడ్డారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకు రిలేషన్షిప్ మిగతా ఇండివిజువల్స్తోని, మిగతా పీపుల్ గాడ్స్ పీపుల్ అయినా కాకపోయినా కూడా, బికాస్ దే ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ పీపుల్ యాజ్ గాడ్ రెస్పెక్టెడ్ పీపుల్. As God loved people, we should also love people. So that's the first thing that we are learning from this third verse. 6వ వచనం చూడండి, మీరు కొంత ఎక్కువ పోయారు 6వ వచనంలో. చూడండి, ఫర్ 3 sins ఆఫ్ గాజా, ఈవెన్ ఫర్ 4, ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్ మై wrath. బికాస్ గాజా వాళ్ళు చేసింది ఏంటిదంటే బికాస్ షీ టుక్ క్యాప్టివ్ హోల్ కమ్యూనిటీస్ అండ్ సోల్డ్ దెమ్ టు ఎడోమ్. సో వీళ్ళేం చేశారంట అంటే గాజా వాళ్ళు చేసిన పని ఏంటిదంటే బికాస్ షీ టుక్ క్యాప్టివ్స్ హోల్ కమ్యూనిటీస్ అండ్ సోల్డ్ దెమ్ టు ఎడోమ్. వీళ్ళు చేశారంటే సెల్లింగ్ పీపుల్ యాజ్ థింగ్స్, ప్రజల్ని అమ్మేసారు. సో ప్రజల్ని అమ్మేస్తే కూడా దేవుడు తట్టుకోలేడు అన్నమాట. రైట్, బానిసలుగా అమ్మేసారు, మరి ఎట్లా అమ్మేసారు, కానీ దే ఆర్ సెల్లింగ్ పీపుల్ యాజ్ థింగ్స్. సో దాన్ని కూడా దేవుడు ఆ హ్యూమన్ రిలేషన్షిప్స్లో కూడా దేవుడు హీ వాంట్ పీపుల్ టు బి ట్రీటెడ్ యాజ్ పీపుల్ అండ్ దీస్ పీపుల్ ఆర్ సెల్లింగ్ పీపుల్ యాజ్ థింగ్స్ అండ్ దేర్ ఫోర్ ద హోల్ నేషన్ ఆఫ్ గాజా హ్యాస్ బిన్ రియల్లీ డెస్ట్రాయిడ్ బై ద లార్డ్. సో ఈ 2 పాయింట్స్లో మనం చూస్తే ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద జనరల్ రిలేషన్షిప్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్హ్యూమానిటీ. ఈ ఇన్హ్యూమానిటీలో మనం చూసినప్పుడు క్రషింగ్ పీపుల్ యాజ్ థింగ్స్ ఆర్ సెల్లింగ్ పీపుల్ యాజ్ థింగ్స్ని ఆ విధంగా చేస్తే
దేవుడు మన గాడ్ ఆఫ్ ద బైబిల్ విల్ నాట్ టాలరేట్ బట్ విల్ పనిష్ సచ్ కైండ్ ఆఫ్ నేషన్స్ గా మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత 9వ వచనం చూడండి. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్, ఫర్ 3 sins of Tyre, even for 4, I will not turn back my wrath, because because she sold whole communities of captives of Edom, disregarding a treaty of brotherhood. I will send fire upon the walls of Tyre and will consume our fortresses. ఇక్కడ మనం చూస్తే కనబడుతుంది ఏంటిదంటే, తూరు చేసినటువంటి వీళ్ళందరూ కూడా నైబర్స్ అన్నమాట. వీళ్ళందరూ కూడా ఓకే, వీళ్ళు చేసినటువంటి ప్రాబ్లం ఏంటిది అంటే, బికాస్ షీ సోల్డ్ హోల్ కమ్యూనిటీస్ ఆఫ్ క్యాప్టివ్స్ టు ఈడోమ్, డిస్రిగార్డింగ్ ఏ ట్రీటీ ఆఫ్ బ్రదర్హుడ్. ఇక్కడ ఏంటంటే బ్రదర్ రిలేషన్షిప్స్ అంటే బ్రదర్గా చూసుకున్నారు, కానీ దాని ప్రకారంగా జీవించలేకుండా వాళ్ళ సొంత బ్రదర్స్ అమ్మేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇందాకనేమో వీఆర్ టాక్డ్ అబౌట్ ద జనరల్ రిలేషన్షిప్స్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటిదంటే, ఇట్ ఈస్ అబౌట్ ద బ్రదర్లీ రిలేషన్షిప్స్. ఇక్కడ మనకి బ్రూటాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫెయిల్యూర్ టు కీప్ ద బ్రదర్లీ ట్రీటీ అంటే సహోదర భావంతో సహోదరంగా ట్రీట్ చేసుకున్న వారు, కానీ ఆ సహోదరుని అమ్మగలటానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఇది మనం ఆలోచన చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. బికాస్ ఈరోజు మనం దేవుని వాక్యాన్ని అప్లై చేసుకుంటున్నప్పుడు వి ఆల్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వి లివ్ ఇన్ ద ఫెలోషిప్. సో మనం బ్రదర్స్ గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మన రిలేషన్షిప్ టువర్డ్స్ అదర్ బ్రదర్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ మనం ఎంతైనా జస్టిఫై చేసుకోవచ్చు, కానీ అల్టిమేట్లీ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ద మోటివ్స్, హౌ వి ట్రీట్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది మనకు జాగ్రత్తగా భయపడి మన రిలేషన్షిప్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. 11th verse చూడండి. This is what the Lord says, for 3 sins of Edom, even for 4, I will not turn back my wrath. చూడండి, ఎదోం వాళ్ళు చేసిన పాపములు ఏంటంట, బికాస్ హీ పర్సూడ్ హిస్ బ్రదర్ విత్ ద స్వర్డ్, స్టిఫ్లింగ్ ఆల్ కంపాషన్, బికాస్ హిస్ యాంగర్ రేజ్ కంటిన్యూస్లీ అండ్ హిస్ ఫ్యూరీ ఫ్లేమ్డ్ అన్చెక్డ్. సో వీళ్ళు చేసిన పాపం ఏంటిదంటే, 4 లైన్లో చెప్పిండు. ఏం చెప్పిండు? తన సొంత సహోదరి మీద ఖడ్గం పట్టుకొని కంపాషన్ అంతా పక్కన పెట్టి కోపముతోని, కంటిన్యూస్గా కోపముతోని, ఆ కోపం కూడా అన్చెక్డ్ అంటే సహోదరుల్ని కత్తి తీసుకొని ఎప్పుడు చంపుదామా అని చెప్పి పరిగెత్తుతూ వస్తున్నాడు. ఆయన యొక్క కోపాన్ని ఏమాత్రం కూడా తగ్గించుకోలేకపోయాడు. ఆ కోపాన్ని ఏమాత్రం కూడా ఇట్ వాజ్ నాట్ అన్చెక్డ్ అండ్ హీ వాజ్ ఫ్లేరింగ్ అప్ టు కిల్ హిస్ బ్రదర్స్. ఇది కొంచెం ఎక్కువ ఉంది కదా, ద ఫ్యూరీ ఫ్లేమ్ హిడెన్ అండ్ అన్చెక్డ్. సో ఇది మనం చూసినప్పుడు బ్రదర్ రిలేషన్షిప్స్లో కూడా అంటే దీని ఎగ్జాంపుల్స్ కనుక మీకు ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి పని చేస్తున్నప్పుడు ఒక తమ్ముడు హీ వాంటెడ్ టు గో టు సమ్ నార్త్ ఇండియా రైట్ యాజ్ ఎ మిషనరీ. అయితే ఆ తమ్ముడు మీద కొద్దిమంది పెద్దవాళ్ళకి ఒకళ్ళిద్దరు కాదు, ఒక్కడికి ఒక పెద్దానికి అంత అంత మంచి అభిప్రాయం లేదు. సో అభిప్రాయం లేదు కాబట్టి హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద టైం, ఎప్పుడు టైం వస్తుందా, మనోని ఎప్పుడు బుక్ చేద్దామా అని హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మెనీ ఇయర్స్. ఆ కోపాన్ని చెక్ చేసుకోకుండా ఉండిపోయి చివరికి టైం వచ్చినప్పుడు, మిషనరీగా పోవాలని టైం వచ్చినప్పుడు మనోడు మధ్యలో అడ్డేసి ఇతనికి డిసిప్లిన్ లేదు, వాక్యం చదువుకోలేడు, ప్రేయర్ లైఫ్ లేదు. ఇతన్ని మనం ఏ విధంగా మనం రికమెండ్ చేసి పంపిస్తాం? ఐ డోంట్ వాంట్ టు రికమెండ్ హిమ్, వీ హ్యావ్ టు స్టాప్ హిమ్ అని అడ్డు పెట్టి. అప్పుడు మేము అడిగినామంట, బాబు నువ్వు ఎప్పుడు చదువుకోలేదు, ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ఎప్పుడు ఇండిసిప్లిన్ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే ఆయన చెప్పిండమాట. నేను ఒకసారి తనకి 10 o'clock ఫోన్ చేస్తే ఇంట్లో నిద్రపోతా ఉన్నాడు. కాబట్టి 10 గంటలకు నిద్రపోయిన వ్యక్తికి ఏ విధంగా మిషనరీగా పోతాడు? ఐ డోంట్ వాంట్ రికమెండ్ అంటాడు మళ్ళీ. సరే నా అబ్బాయికి ఫోన్ చేసి, ఏదైనా ఆ రోజు అన్న ఫోన్ చేస్తే 10 గంటలకు నిద్రపోతున్నామంట కదా అంటే, దెన్ హీ టోల్డ్ హిజ్ ఓన్ వర్షన్, ఐఎమ్ సిక్ ఆన్ దట్ డే, ఫీవర్ ఉంది అండ్ ఐ వాజ్ స్లీపింగ్ అండ్ అన్న కాల్ మీ అట్ 10 or 10:30 అండ్ ఐ డి నాట్ లిఫ్ట్ హిస్ ఫోన్. ఇవన్నీ జరిగినాయని ఆయన వర్షన్ పాపం ఆయన చెప్తాను. కానీ ఈ పెద్ద ఆయన కోపాన్ని రగులుతూ అన్చెక్డ్ చేసుకుంటూ ఎప్పుడు దొరుకుతుందా ఛాన్స్ అని వెయిట్ చేస్తా ఉన్నాడు ఫ్రెండ్స్. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గేజ్ దట్ ఆల్సో. కాబట్టి మన రిలేషన్షిప్స్లో చాలా జాగ్రత్తగా, బ్రదర్ రిలేషన్షిప్స్లో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎవరి మీద కోపం ఉన్నా కూడా ఇమీడియట్లీ వీ హ్యావ్ టు రియలీ దాని గురించి మనం డీల్ చేయాలి, దాన్ని మర్చిపోవాలి, క్షమించాలి. అండ్ వీ షుడ్ నాట్ క్యారీ దట్ కైండ్ ఆఫ్ ఎ గ్రడ్జ్ అగెన్స్ట్ అవర్ ఎనీ ఆఫ్ అవర్ బ్రదర్స్. సో సెకండ్ పాయింట్లో 9-11 వచనాల్లో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద బ్రదర్ రిలేషన్షిప్. 3-6 వచనాలు ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ జనరల్ రిలేషన్షిప్స్లో మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం 13th వచనానికి వెళ్దాం. 113 ఏముందంటే, దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్, ఫర్ 3 sins ఆఫ్ అమోన్, ఈవెన్ ఫర్ 4, ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్ మై వ్రాత్. ఇక్కడ అమోనియల్ గురించి వాళ్ళు చేసిన పాపం ఏంటిది అంటే, బికాస్ హీ రిప్డ్ ఓపెన్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ ఆఫ్ గిలీడ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్టెండ్ హిస్ బార్డర్స్.
సో వీళ్ళు చేసిన పని ఏంటిదంటే అంటే గర్భిణీ స్త్రీల యొక్క కడుపులు కోసి తర్వాత ఇన్ ఆర్డర్ టు ఎక్స్టెండ్ హిస్ బార్డర్స్, కాబట్టి అన్బార్న్ బేబీస్ని భయంకరంగా చంపారు అనమాట. అండ్ ఎంత భయంకరం అంటే ఈ మాట మనం చదువుతా ఉంటే, అన్బార్న్ బేబీస్ని అంటే గర్భిణీ స్త్రీ యొక్క కడుపులు కోసి బేబీస్ని భయంకరంగా చంపేసి. సో వీళ్ళ మైండ్ ఏంటిదంటే ద ఫ్యూచర్ జనరేషన్ లేకుండా చేయాలి, రైట్? ఈవెన్ మనం హమాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళకి ఈ మధ్యకాలంలో కూడా దే ఆర్ కిల్లింగ్ ద బేబీస్. ఎందుకే బేబీస్ ఇంకేం చంపుతున్నారంటే దే డోంట్ వాంట్ టు సీ ఎ ఫ్యూచర్ ఆఫ్ ఇజ్రాయెల్ లేకుండా చేయాలి. సో దీస్ బేబీస్ టుమారో ఆర్ గోయింగ్ టు బి ద సిటిజన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ దేర్ఫోర్ వీ డోంట్ వాంట్ జ్యూస్ టు రియలీ సర్వైవ్ అని దే ఆర్ కిల్లింగ్ ద అన్బోర్న్ బేబీస్, దే ఆర్ కిల్లింగ్ ద బేబీస్. అయితే వీళ్ళు ఎంత భయంకరంగా అమోనియలు, దే ఆర్ కిల్లింగ్ ద అన్బోర్న్ బేబీస్ ఆల్సో. ఎలా చంపారు అంటే గర్భిణీ స్త్రీల యొక్క కడుపులు కోసి అండ్ దే కిల్ ద అన్బోర్న్ బేబీస్. ఫ్రెండ్స్, ఇది చాలా భయంకరమైనటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వీ షుడ్ నాట్ డెస్ట్రాయ్ ద ఫ్యూచర్. ఓకే, డెస్ట్రాయింగ్ ద ఫ్యూచర్ ఈజ్ ఎ సిన్ అగెన్స్ట్ ద లార్డ్ అండ్ ద లార్డ్ విల్ నాట్ టాలరేట్ దట్ కైండ్ ఆఫ్ ఏ మైండ్ సెట్. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా మన యొక్క పరిచయలో మనం ఉంటున్నప్పుడు యంగ్ పీపుల్, వీ హ్యావ్ టు గివ్ ఆపర్చునిటీస్ ఫర్ ద యంగ్ పీపుల్ in terms of preaching or teaching, in terms of developing their skills, in terms of we should see that the next generation will be blessed by us. So next generation destroy చేసుకోకుండా మనం చాలా జాగ్రత్తగా మన లీడర్షిప్ రిలేషన్షిప్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు, రైట్? సో దే ఆర్ కిల్లింగ్ ద అన్బోర్న్ బేబీస్. తర్వాత సెకండ్ చాప్టర్ ఫస్ట్ వచ్చిన చూడండి, ఇక్కడ మోయాబుల గురించి చెప్పబడింది. ఏం చెప్పబడింది అంటే ఫర్ 3 sins ఆఫ్ మోయాబ్ ఈవెన్ ఫర్ 4 ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్ మై వ్రాత్ బికాస్ హీ బర్న్డ్ యాజ్ ఇట్ టు లైమ్ ద బోన్స్ ఆఫ్ ఈడోమ్స్ కింగ్స్. ఈయన చేసింది, మోయాబులు చేసిన పాపం ఏంటిదంటే ఎదోము రాజుల యొక్క బోన్స్ని కాల్చివేశారు. వీళ్ళు ఏంటిదంటే ఎదోము రాజు యొక్క బోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్ దేని గురించి మాట్లాడుతుంది అంటే రేపొద్దున మనం బోన్స్ తీసుకొని దాని మీద డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఈ బోన్స్ ఏ రాజులు పరిపాలన చేశారు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంట అంటే ఎదోమి రాజులను చంపేసి వాళ్ళని బరీ చేసి వాళ్ళ బోన్స్ని రేపొద్దున ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేసి ఇక్కడ ఎదోము రాజులు జీవించారని చెప్తారేమో అని చెప్పి వాళ్ళ మెమరీయే లేకుండా చేయాలని చెప్పి దే ట్రై టు రియలీ స్మాష్ ద బోన్స్, నాట్ స్మాషింగ్, దే బర్న్ ద బోన్స్ టు యాషెస్గా వాళ్ళు చేయగలటానికి ఇష్టపడ్డారు. అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ డెస్ట్రాయింగ్ ద మెమరీ ఆఫ్ ద స్ట్రాంగ్ పీపుల్. సో మనం కూడా యంగ్స్టర్స్గా ఉన్నాం. మన ముందు చాలామంది జనరేషన్ పనిచేశారు. మనం ఇప్పుడు కొత్తగా వచ్చి క్రిస్టియానిటీ స్టార్ట్ చేసింది ఏమాత్రం కూడా కాదు. ఆల్రెడీ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ ఆల్రెడీ దేవుని వాక్యం చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం మన యొక్క టైంలోనే మనం దేవుని పరిచయం చేస్తున్నాం, మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మన ముందు పోయిన తరాలు, మన ముందు పనిచేసిన వాళ్ళ యొక్క మెమరీని మనం ఏమాత్రం అరైజ్ చేయకుండా, రైట్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రిలేషన్షిప్స్ మనం చూస్తున్నప్పుడు వీ హ్యావ్ కవర్డ్ 6 nations. దాంట్లో ఫస్ట్ పాయింట్ మనం చూసింది జనరల్ రిలేషన్షిప్స్, సెకండ్ పాయింట్ మనం చూసింది బ్రదర్ రిలేషన్షిప్, థర్డ్ పాయింట్ మనం చూసింది ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లీడర్షిప్ రిలేషన్షిప్స్ గురించి మనం చూసాం, రైట్? అండ్ ఇప్పుడు దేవుడు సర్కిల్ని క్లోజ్ చేసుకుంటా నౌ హీస్ కమింగ్ టు ద యూదా దేశం గురించి, వాళ్ళ సిబ్లింగ్స్ గురించి ఇక్కడ వచ్చింది. చూడండి ఒకసారి 4వ వచనం. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్ ఫర్ 3 sins ఆఫ్ జూడా ఈవెన్ ఫర్ 4 I will not turn back my wrath because they have rejected the law of the Lord and have not kept his decrees. ఇక్కడ యూదా వాళ్ళు చేసిన పాపం ఏంటిది అంటే దేవుని వాక్యాన్ని రిజెక్ట్ చేశారు, తర్వాత దేవుని వాక్య ప్రకారంగా జీవించలేకపోయారు, తర్వాత బికాస్ దే హ్యావ్ బీన్ లెడ్ ఎస్ట్రే బై ఫాల్స్ గాడ్, కదా, అబద్ధపు దేవతలు పట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ద గాడ్స్ దర్ ఎన్సిస్టర్స్ ఫాలోడ్. కాబట్టి వాళ్ళు చేసిన పాపాలు 4 lines చెప్పబడ్డాయి. నెంబర్ 1, రిజెక్టెడ్ ద వర్డ్. నెంబర్ 2, అండ్ దే డి నాట్ కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, దాని తర్వాత వాళ్ళు చేసిన పాపం ఏంటిదంటే ఏన్సిస్టర్స్ని ఫాలో అయ్యారు. ఏన్సిస్టర్ ఒక దేవుళ్ళని ఫాలో అయిపోయారు. అంటే ఫాల్స్ గాడ్స్ని ఫాలో అవ్వడానికి యూదా వాళ్ళు ఇష్టపడ్డారు. ఫ్రెండ్స్, ఇది చూస్తే ఎంత భయంకరంగా ఉందంటే దే హావ్ రిజెక్టెడ్ ద వర్డ్, కదా, దేవుని వాక్యాన్ని రిజెక్ట్ చేశారు, దేవుని వాక్యాన్ని రిఫ్యూజ్ చేశారు. ఓకే, దేవుని యొక్క లేఖన భాగాలను రిఫ్యూజ్ చేశారు. అంత మాత్రం కాకుండా దే ఫాలోడ్ అదర్ గాడ్స్ అండ్ దే ఫుల్ఫిల్ దేర్ డిమాండ్స్. సో ఇది చదువుతా ఉంటే మనకి చాలా బాధ కలుగుతాం. ఎందుకంటే యూదా వాళ్ళు చేసిన పాపాలు కనుక మనము చూసుకుంటే చాలా సందర్భాలు గుర్తుపెట్టుకోండి, మనందరి జీవితాల్లో కూడా దేవుడు మనల్ని విమోచించాడు.
ఎలా విమోచించాడు దేవుడు మనల్ని అంటే, పితృపారంపమైన వ్యర్థ ప్రవర్తన ద్వారా మనం ఎలా విమోచించబడ్డాము అంటే, దేవుని యొక్క అక్షయమైనటువంటి బీజం ద్వారానే మనం అందరం విమోచించబడ్డాం. బై ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఎండ్యూరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా మనం అందరం కూడా విమోచించబడ్డాం. కాబట్టి మన దేవుడు విమోచించిన తర్వాత దేవుడు మనల్ని తన బిడ్డలుగా జీవించగలగడానికి అదే రీతిలో మనం జీవించాలని, వాక్యానికి లోబడి జీవించాలని ప్రభు మనల్ని కోరుకుంది. అయితే చాలా సందర్భాల్లో మనం చేస్తున్నటువంటి పాపం ఏంటిదంటే, మన పితరుల యొక్క పాపములు, పితరుల యొక్క దేవుళ్ళను, పితరుల యొక్క లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వగలడానికి చాలా సందర్భాల్లో కూడా మనం ఇష్టపడతా ఉంటాం. రైట్? మన యొక్క యాటిట్యూడ్స్లో కానీ, బిహేవియర్స్లో కానీ, మా డాడీ ఇట్లా చేశాడు, మా మమ్మీ ఇట్లా చేశాడు, మా తాత ఇట్లా చేశాడు, రైట్ అని మన ఆచారాలు కానీ, లేకపోతే అలవాట్లు కానీ, లేదా డిసిప్లిన్స్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మనము ఆ విధంగా చేయగలటానికి ఇష్టపడతా ఉంటాం. కానీ దేవుడి వాక్యం ద్వారా మనం విమోచించబడ్డ మనం అందరం కూడా వాక్య ప్రకారంగా జీవించాలని, మన జీవితాల్ని ఆ విధంగా కట్టుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. సో రిజెక్టింగ్ ద వర్డ్ అండ్ ఫాలోయింగ్ ద ఫాల్స్ గాడ్స్, ఆ విధంగా మనం చేయకుండా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. తర్వాత మనము చూడండి, వాళ్ళు చేసిన పాపాలకి 5వ వచనంలో ప్రభు చెప్పిన మాట చూడండి. ఐ విల్ సెండ్ ఫైర్ అపాన్ జూడా దట్ విల్ కన్జ్యూమ్ ద ఫోర్ట్రెసెస్ ఆఫ్ జెరూసలేం. కాబట్టి మీరు చేసిన పాపాల బట్టి నేను ఏం చేస్తున్నానంటే యెరూషలేం మీద అగ్ని కురిపిస్తానని ప్రభు చెప్పాడు. చూడండి, ప్రభుకి ఆ టైర్ కానీ, సిరియా కానీ, దమస్కస్ కానీ ఈ పట్టణాలు ఎలాగను యెరూషలేం కూడా అట్లాంటిదే. కానీ యెరూషలేంలో దేవుని పట్టణము, యెరూషలేంలో దేవుని మందిరం ఉంది. కానీ ప్రజలు ప్రభుని విడిచిపెట్టి ఫాల్స్ దేవుళ్ళని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు తన పట్టణాన్ని, తన యొక్క టెంపుల్ని కూడా కాల్చివేయగలటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. తర్వాత 6వ వచనం చూడండి. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్, ఫర్ 3 సిన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈవెన్ ఫర్ 4 ఐ విల్ నాట్ టర్న్ బ్యాక్ మై వ్రాత్. ఇక్కడ ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. ఇజ్రాయెల్ చేసినటువంటి పాపములు ఏంటిది అని చూస్తే చాలా పాపాలు 2వ అధ్యాయం అక్కడ నుంచి మనకి చివరి వరకు కనబడుతుంది. వాళ్ళు చేసిన పాపాలు ఏమున్నాయంటే 3 రకాలుగా డివైడ్ చేసినాం మనం. ఏంటిదా పాపాలు అంటే, జనరల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, స్పెసిఫిక్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, సోలమ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. సో మొత్తానికి 6 పాపాలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. జనరల్ ఇష్యూస్ వాళ్ళు చేసిన పాపాలు ఏంటిది అంటే 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు ఏం చేసిరంట, దే సెల్ ద రైచియస్ ఫర్ సిల్వర్ అండ్ ద నీడీ ఫర్ ఎ పేర్ ఆఫ్ శాండల్స్. అంటే అనెథికల్ ప్రాక్టీసెస్ ఫర్ మెటీరియల్ పొజిషన్స్, డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి వాళ్ళు చేసిన పని ఏంటిదంటే అనెథికల్ పనులు చేశారు. ఏమన్నా అనెథికల్ పనులు ఏంటిది, నీతిమంతులను సిల్వర్ కోసం అమ్మేశారు కదా, అండ్ ద నీడీ ఫర్ ఎ పెయిర్ ఆఫ్ శాండిల్స్, చెప్పులు కొనుక్కోవటానికి పరిశుద్ధులను నీతిమంతులను అమ్మి వేశారు. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద అనెథికల్ ప్రాక్టీసెస్ ఫర్ వాట్, ఫర్ మెటీరియల్ పొజిషన్స్ కోసం వాళ్ళు చేసిన పాపాలు. తర్వాత 7వ వచనం చూడండి. దే ట్రాంపుల్ ఆన్ ది హెడ్స్ ఆఫ్ ద పూర్ యాజ్ అపాన్ ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ అండ్ డినై జస్టిస్ టు ది అప్రెస్డ్. ఫాదర్ అండ్ సన్ యూజ్ ద సేమ్ గర్ల్ అండ్ సో ప్రొఫేర్ మై హోలీ నేమ్. ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటిదంటే అన్రిస్ట్రిక్టెడ్ ప్రమోషన్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ కదా. ఏం చేశారంట, పూర్ పీపుల్ ట్రాంపుల్ చేశారు, తర్వాత వాళ్ళ మీద దుమ్ము పోసారు, జస్టిస్ రాకుండా ప్రజల్ని డినై చేశారు. తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఒకే దాన్ని కూడి ఉన్నారు. సో అన్రిస్ట్రిక్టెడ్ ప్రమోషన్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, వాళ్ళకి ఎప్పుడు కూడా సెల్ఫ్ ఇంపార్టెన్స్ అండ్ దట్ టు అన్రిస్ట్రిక్టెడ్ ప్యాషన్ వాళ్ళకు ఉన్నది. కాబట్టి జనరల్ ఇష్యూస్లో మనం చూస్తే అనెథికల్ ప్రాక్టీసెస్ అండ్ అన్రిస్ట్రిక్టెడ్ ప్రమోషన్ ఆఫ్ సెల్ఫిష్ థింగ్స్ గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చారు. తర్వాత స్పెసిఫిక్ ఇష్యూస్లో కూడా మనం చూసినప్పుడు అన్చెక్డ్ ప్యాషన్ ఫర్ సెక్సువల్ డిజైర్స్, తండ్రి కుమారుడు ఒకదానికి కూడి ఉన్నారని చూసినప్పుడు స్పెసిఫిక్ ఇష్యూస్ గురించి మాట్లాడుతాం. ఏంటి నెంబర్ 1 ఏంటిదంటే అన్చెక్డ్ ప్యాషన్ ఫర్ సెక్సువల్ డిజైర్స్. సో దిస్ ఈస్ ద సిన్ ఆఫ్ ద ఇజ్రాయెల్. ఇంత ఘోరమైన పాపాలు చేస్తారని ప్రభు కూడా అనుకోలేదు. తర్వాత 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే దే లైట్ డౌన్ బిసైడ్ ఎవ్రీ ఆల్టర్ ఆన్ గార్మెంట్స్ టేకెన్ ఇన్ ప్లెడ్జ్ ఇన్ ది హౌస్ ఆఫ్ దర్ గాడ్ ద డ్రింక్ వైన్ టేకెన్ యాజ్ ఫైన్స్. సో వీళ్ళు చేసింది ఏంటిదంటే అంటే అన్గ్రేస్ఫుల్ ప్రెషర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్. అంటే ఏం చేశారు ఇక్కడ అంటే చూడండి, చాలా జాగ్రత్తగా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దే లై డౌన్ బిసైడ్ ఎవ్రీ ఆల్టర్, దేవుని యొక్క మందిరంలో ఆ యొక్క బలిపీఠం దగ్గర పండుకుంటారు. ఎలా పండుకుంటారంట, ఆన్ గార్మెంట్స్ టేకెన్ ఇన్ ప్లెడ్జ్ ఇన్ ద హౌస్ ఆఫ్ దర్ గాడ్ ద డ్రింక్ వైన్ టేకెన్ యాజ్ ఫైన్స్. సో వాళ్ళు చేసిన పని ఏంటిదంటే, ఇజ్రాయెల్లో లాలో మనకి ద్వితీయోపదేశకాండంలో దేవుని మాట ఏంటిదంటే, ఎవరైనా మన దగ్గర అప్పు తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు అప్పు తీర్చే వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అవుటర్ గార్మెంట్ అంటే కోట్ మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాళ్ళకి సాయంత్రం పూట కాగానే చలి పుడుతుంది కాబట్టి మళ్ళీ సాయంత్రం డబ్బులు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళ కోట్ని, అవుటర్ గార్మెంట్ని వాళ్ళు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే చలి తట్టుకోలేరు కాబట్టి.
మళ్ళీ పొద్దున వచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చేస్తారు మనకి. అట్లా డబ్బులు ఇచ్చేదాకా, మన అప్పు తీర్చేదాకా ఆ పని చేయాలని ప్రభు ద్వితీయోపదేశకాండంలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే వీళ్ళు ఏం చేసిర్రు అంటే అప్పు ఇచ్చిర్రు, వాళ్ళ దగ్గర అవుటర్ గార్మెంట్ కూడా తీసుకున్నారు వాక్య ప్రకారమే. సాయంత్రం వచ్చి అడిగితే వాళ్ళు ఇయ్యకుండా వాళ్ళని పంపించేశారు. అంత మాత్రం కాకుండా వాళ్ళు ఏం చేశారంట అంటే అదే గార్మెంట్ని తీసుకొని దేవుని యొక్క ఆల్టర్ దగ్గర పోయి ఆల్టర్ దగ్గర అట్లా పండుకుంటున్నారు. అది పట్టుకొని వాళ్ళు వెచ్చగా పండుకుంటున్నారు. కానీ అప్పు తీసుకున్న వాడికి ఇంటికి అట్లనే పంపించేస్తా ఉన్నారు. అంటే వాళ్ళ ఆశ ఏంటిదంటే దేవుడు ఒక ఆల్టర్ దగ్గర మనం ఫేవర్ సంపాదించుకోవాలి, అక్కడ గ్రేస్ సంపాదించుకోవాలి అని ఆశిస్తున్నారు. కానీ మిగతా వాళ్ళకి ఆ గ్రేస్ చూపించాలనేటువంటి ఆశ వాళ్ళ హృదయాల్లో లేదు. అంటే దేవుని దగ్గర నుంచి గ్రేస్ పొందుకుంటున్నారు కానీ వేరే వాళ్ళకి అదే గ్రేస్ని అందించాలనేటువంటి ఇంగీత జ్ఞానం కూడా లేని పరిస్థితిలో ప్రజలు ఉంటా ఉన్నారు. కాబట్టి ఇది మనం చూస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో మన అందరి జీవితాల్లో కూడా కొంతమంది ఉంటారన్నమాట. వాళ్ళు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఎప్పుడు మా ఇంటికి రావాలి, మేము బాగాలేదు మమ్మల్ని చూడటానికి ఎవరు రాలేదు. మరి మీరు వెళ్ళారా ఎప్పుడైనా బాగలేనప్పుడు చూడటానికి అంటే వాళ్ళు పోరు, రైట్? సో దే వాంట్ ద గ్రేస్, బట్ దే డోంట్ వాంట్ టు గివ్ ద గ్రేస్. దే వాంట్ ఫర్గివ్నెస్ ఆఫ్ ద లార్డ్, దే డోంట్ వాంట్ టు ఫర్గివ్ పీపుల్. దే వాంట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్, బట్ దే డోంట్ వాంట్ టు గివ్ థింగ్స్ టు ద లార్డ్. కాబట్టి ఎప్పుడు దే వాంట్ టు గ్రాటిఫై, దే వాంట్ టు సీక్, దే వాంట్ టు హ్యావ్, బట్ దే డోంట్ వాంట్ టు గివ్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ఏమంటారు అంటే అన్గ్రేస్ఫుల్ పీపుల్. వాళ్ళకి ఎప్పుడు కూడా సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దేమ్. కాబట్టి చూడండి, ఫస్ట్ రెండు జనరల్ ప్రిన్సిపల్స్, జనరల్ ఇష్యూస్ ఏంటిదంటే అనెథికల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, రెండోది అన్రిస్ట్రిక్టెడ్ ప్రమోషన్ ఉంది. స్పెసిఫిక్ ఇష్యూలో దర్ ప్యాషన్స్ ఆర్ అన్చెక్డ్ ఫర్ సెక్సువల్ డిజైర్స్, రెండోది దర్ అన్గ్రేస్ఫుల్ టువర్డ్స్ అదర్స్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత 9వ వచనం మనకు వస్తే సోలం ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఏమున్నాయి సోలం ఇష్యూస్ ఇక్కడ అంటే I destroyed the Amorite before them, though he was tall as a cedar and strong as the oaks. I destroyed his fruit above and his roots below. కాబట్టి 9:10లో ప్రభు 10 చూడండి. ఐ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ లెడ్ యూ 40 years ఇన్ ద డెజర్ట్. ఐ గివ్ యూ ద ల్యాండ్ ఆఫ్ అమోరైట్స్. సో 9:10లో ప్రభు చేసింది ఏంటిదంటే ప్రభు మన ఎనిమీస్ని డెస్ట్రాయ్ చేయడం మాత్రమే కాకుండా మనల్ని విమోచించాడని ప్రభు చెప్తున్నాడు. ఇది చాలా సాలమ్ ఇష్యూ. ఎందుకంటే మన అందరం కూడా మన జీవితాల్లో, మన యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడు మనం దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఏ విషయాలు అంటే రెండు విషయాలు. ఒకటి, దేవుడు మన శత్రువులను సంహరించి మనల్ని విమోచించి మనం బయటికి తీసుకొచ్చాడు. అంటే ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి వాళ్ళని విడిపించి దేవుడు వీళ్ళని విమోచించి దేవుడు వాళ్ళని అద్భుతంగా నడిపించాడు 40 years అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఎనిమీస్ని డెస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చాడు. అది ప్రభు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ మీ లైఫ్లో జరిగింది ఇజ్రాయెల్ దేశం అని చెప్తున్నాడు. తర్వాత 11లో చూడండి. ఐ ఆల్సో రైజ్డ్ అప్ ప్రాఫిట్స్ ఫ్రమ్ అమాంగ్ యువర్ సన్స్ అండ్ నాజరేట్స్ ఫ్రమ్ అమాంగ్ యువర్ యంగ్ మెన్. ఈజ్ ఇట్ నాట్ ట్రూ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ డిక్లేర్స్ ద లార్డ్. సో ప్రభు చెప్తున్న మాట ఏంటిదంటే మిమ్మల్ని ఎనిమీస్లోంచి విమోచించాను, 40 సంవత్సరాలు మిమ్మల్ని నడిపించాను. అంత మాత్రం కాకుండా నేను చేసింది ఏంటిది అంటే ఏం చేసిండంటే దేవుడు ప్రభు ఏం చేశాడు అంటే నాజీర్లు మీ మధ్యలోంచి లేపారు. ఫ్రెండ్స్, నాజీరు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనకి సంఖ్యాకాండంలో ఉంటుంది అన్నమాట. నాజీరు చేసుకుంటామంటే ప్రభు కోసం, ప్రభు పరిచర్య కోసం, ప్రభు యొక్క పనిలో ఉండగలటానికి కొద్దిమంది యవనస్తుల్ని దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు. ఆ ప్రత్యేక వచ్చిన యవనస్తులు ఏం చేయాలి అంటే లాంగ్ హెయిర్ పెంచుకోవాలి, వాళ్ళని చూడగానే గుర్తుపట్టేటట్టు, ద్రాక్షరసం తాగకుండా ఉండాలి. దేనికోసం అంటే ఈ లైఫ్ స్టైల్, ద్రాక్షరసం తాగకుండా ఉండాలంటే దేవుడు మనకి మంచి లైఫ్ స్టైల్ కోరుకుంటున్నాడు. అంత మాత్రం కాకుండా పరలోక రాజ్యానికి వెళ్తాం మనం, ఈ భూమి మీద మనం నివాసం కాదు అని చెప్తారు. తర్వాత డెడ్ బాడీని ముట్టుకోవద్దు అని ప్రభు చెప్పాడు. బైబిల్లో నాజీరు చేసుకునే వాళ్ళు మనకు చాలా మంది కనబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ సామ్యుయల్, ఫర్ ఎగ్జాంపుల్ శాంసన్ చిన్నప్పటి నుంచే శాంసన్ వాళ్ళ అమ్మ కానీ శాంసన్ కానీ ఎప్పుడు కూడా డెడ్ బాడీని ముట్టుకోవద్దని, ద్రాక్షరసం తాగకూడదని, లాంగ్ హెయిర్ ఉండాలని ప్రభు చెప్పాడు. శాంసన్ కూడా లాంగ్ హెయిర్ ఉంది, ద్రాక్షరసం తాగలేదు, డెడ్ బాడీని ముట్టుకోలేదు. కానీ శాంసన్ పెద్దగా అయిన తర్వాత చేసిన పని ఏంటిదంటే లాంగ్ హెయిర్ కట్ చేయించుకున్నాడు, డెడ్ బాడీని ముట్టుకున్నాడు, తర్వాత ద్రాక్షరసం తాగి తనకున్నటువంటి దేవుడిచ్చిన కాలింగ్కి దూరంగా వెళ్ళిపోయాడు. అయితే శాంసన్ ఒక్కడే మనకు తెలుసు, కానీ బైబిల్లో చాలా మందిని దేవుడు రాయించిపోయినా కూడా ఇక్కడ చెప్తున్న మాట ఏంటిదంటే 11th verse చూడండి. ఐ ఆల్సో రైజ్ ద ప్రాఫిట్స్ ఫ్రమ్ అమాంగ్ యువర్ సన్స్. మీ పిల్లల వచ్చే నేను ప్రవక్తను పైకి లేపాను. అండ్ నాజరేట్స్ ఫ్రమ్ అమాంగ్ యువర్ యంగ్ మెన్. మీ యవనస్తుల్లోంచి చాలా మందిని, శాంసన్ లాంటి వాళ్ళని చాలా మందిని నేను నిలబెట్టుకున్నాను. అయితే మీరేం చేశారు? 12th verse చూడండి. బట్ యూ మేడ్ ద నాజరైట్స్ డ్రింక్ వైన్ అండ్ కమాండెడ్ ద ప్రాఫిట్స్ నాట్ టు ప్రొఫెసైజ్. అయితే మీరు చేసింది అలా ఏంటిది అంటే ఏం చేశారు మీరు? నాజీర్లకేమో
ఏం చేశారంట? ద్రాక్షరసం తాగమని చెప్పారు. తర్వాత ప్రాఫిట్స్ ఏం చెప్పారంట? మీరు ప్రవచింపొద్దని మీరు చెప్పారు. చూడండి ఎంత ఘోరం. అంటే యవనస్తుల్ని ప్రభు రేజ్ చేస్తూ ఉంటే వాళ్ళని మాట్లాడకుండా వాళ్ళ జీవితాల్లో లైఫ్ స్టైల్ కదా. ప్రాఫిట్స్ అన్నప్పుడు ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ద వన్ హూ స్పీక్స్ ద వర్డ్. నాజరైట్స్ అన్నప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ద పీపుల్ హూ షో, వాళ్ళ జీవితాల ద్వారా లైఫ్ స్టైల్ ద్వారా ప్రభుకి ఏ విధంగా జీవించాలో చూపిస్తారు. కాబట్టి యవనస్తుల మీద వీళ్ళు పడి ఏం చేశారంట అంటే, మీరు ప్రవచించొద్దు, మీరు ప్రవర్తించొద్దు, రెండు పనులు మీరు చేయొద్దని యంగ్ పీపుల్ మీరు డెస్ట్రాయ్ చేస్తూ వచ్చారు అని చెప్తాను. డెఫినెట్లీ మై ఫ్రెండ్, దిస్ ఈస్ ఎ వెరీ సీరియస్ థింగ్ వేర్ వీ హ్యావ్ టు మోటివేట్ కదా. యంగ్ పీపుల్ ఆర్ టు బి గివెన్ ఆపర్చునిటీస్ టు ప్రీచ్ ద వర్డ్. యంగ్ పీపుల్ హ్యావ్ టు గివెన్ ఆపర్చునిటీస్ టు లీవ్ ఎ వండర్ఫుల్ లైఫ్ స్టైల్. వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉంది. అంత మాత్రం కాకుండా మనం కూడా ఆ విధంగా ప్రభు కోసం జీవించాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. 11 చూడండి. నౌ దెన్ ఐ విల్ క్రష్ యూ యాజ్ అ కార్ట్ క్రషర్స్ విత్ వెన్ లోడెడ్ విత్ గ్రెయిన్. The shift will not escape, the strong will not muster their strength, and the warrior will not save his life. The archer will not stand his ground, the footed soldier will not get away, and the horseman will not save his life. Even the bravest warriors will flee naked on that day, declares the Lord. కాబట్టి మీరు చేసినటువంటి ఈ పాపాలు బట్టి మిమ్మల్ని అందరినీ నేను శిక్షించబోతున్నానని ఇజ్రాయెల్ వాళ్ళకి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన పాపాలు ఒకసారి మనం రీకౌంట్ చేసుకుంటే, నెంబర్ 1, రెండో అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మనం చూస్తే అనెథికల్ ప్రాక్టీసెస్. దేనికోసం అంటే మెటీరియల్ పొజిషన్ కోసము అనెథికల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉన్నారు. రెండోది అన్రెస్ట్రిక్టెడ్ ప్రమోషన్ ఆఫ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. మేమే ఇంపార్టెంట్ అని చెప్పి వేరే వాళ్ళ పైకి రాకుండా నొక్కి వేస్తూ ఉన్నారు. తర్వాత స్పెసిఫిక్ ఇష్యూస్లో కదా, దే ఆర్ అన్చెకింగ్ దర్ ప్యాషన్, సెక్సువల్ డిజైర్స్ చెక్ చేసుకోలేకపోతా ఉన్నారు. తర్వాత కృపను పొందుకుంటున్నారు కానీ కృపను వేరే వాళ్ళకి ఇవ్వగలటానికి ఇష్టపడటం లేదు. సోలం ఇష్యూస్ ఏంటిదంటే, ప్రభు వాళ్ళని అనిమేస్ని డెస్ట్రాయ్ చేసి వాళ్ళని విమోచించి వాళ్ళ మధ్యలో లైఫ్ని డెమాన్స్ట్రేట్ చేయగలటానికి, వాక్యం ప్రకటించగలటానికి యవనస్తులను రేజ్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే యవనస్తులకి ద్రాక్షారసం ఇచ్చారు. యవనస్తుల్ని ప్రవచింపకూడదని వాళ్ళని కమాండ్ చేసినటువంటి వ్యక్తులుగా చూస్తున్నాం. కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షిస్తూ ప్రతి ఒక్కరిని శిక్షిస్తానని దేవుడు చెప్పాడు. అండ్ చెప్పినట్టుగా ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు చరిత్రలో లేకుండా, అంటే వరల్డ్ మ్యాప్లో లేకుండా దేవుడు అసీరియన్ల ద్వారా 722 BCలో ఈ దేశాన్ని లేకుండా చేశాడు. చాలా మంది యూదులు ఆయా ప్రాంతాలకు చెల్లచెదరైపోయారు. ఆ విధంగా ఇజ్రాయెల్ దేశం నాశనం అయిపోయింది. కానీ ప్రభు మళ్ళీ 1947 ఆ టైంలో మళ్ళీ ఇజ్రాయెల్ దేశాన్ని ఒక దేశంగా దేవుడు సమకూర్చినట్టుగా మనకి చరిత్ర చాలా స్పష్టంగా ప్రభు చెప్పారు. కాబట్టి ఈ పాపాలన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు మనం చూసాం, నైబర్స్ని శిక్షించాడు, తర్వాత సిబ్లింగ్స్ని శిక్షించాడు, దాని తర్వాత దేవుడు కజిన్స్ని శిక్షించాడు, దాని తర్వాత ఇజ్రాయెల్ దేశాన్ని యూదా దేశాన్ని కూడా దేవుడు శిక్షించగలటానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మై ఫ్రెండ్స్, వీ అండర్స్టాండ్ దాట్ దేవుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు. ఆ కౌంట్ డౌన్ ఎప్పుడు స్టార్ట్ అయిద్దో మనకు తెలియదు. తర్వాత కంపల్సరిగా దేవుడు మనం చేసిన దోషం బట్టి దేవుడు శిక్షిస్తాడనే విషయాన్ని మనకు అర్థమైంది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం చూస్తే 3వ అధ్యాయం 2వ వచనం చూస్తే, యూ ఓన్లీ ఐ హ్యావ్ చోజన్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్, దేర్ ఫోర్ ఐ విల్ పనిష్ యూ ఫర్ ఆల్ యువర్ సిన్స్. అయితే మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను భూమి, కాబట్టి మీరు చేసినటువంటి దోషములు బట్టి మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే మనకి ప్రివిలేజెస్ చాలా ఉన్నాయి. ఏంటి ప్రివిలేజెస్ మనకి అంటే, దేవుడు మనందరూ కూడా విమోచించుకున్నాడు, మనల్ని చూస్ చేసుకున్నాడు. కాబట్టి మనం చేసినటువంటి పాపములు బట్టి దేవుడు మనం తప్పకుండా శిక్షిస్తానని ప్రభు చెప్తాడు. కాబట్టి మన అందరం కూడా చాలా జాగ్రత్తగా జీవించాలి. అందుకే ప్రివిలేజ్ ఇన్వైట్స్ పనిష్మెంట్. దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు కాబట్టి, ప్రభు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, అన్యులుగా ఉన్నప్పటికీ కూడా మన దేవుడు మనల్ని కాపాడి మనం రక్షించుకొని మన జీవితాలు ప్రభు మార్చాడు కాబట్టి, అటువంటి దేవుని యొక్క లేఖన భాగాలు మనకు అందించాడు. దేవుని ఆరాధించే ప్రివిలేజ్ మనకు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, 66 పుస్తకాలు మనకి ఇచ్చాడు. మన ముందు చరిత్ర ఏందో మనం తెలుసుకున్నాము. ఇంత తెలుసుకున్న మనము కావాలనో సరదా కోసమనో లేకపోతే తెలియకనో దేవునికి ఎగనెస్ట్గా ఏమైనా పాపం చేస్తే దేవుడు కంపల్సరీగా మనం శిక్షిస్తాడనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ మనకి తెలియజేస్తాడు. సో ప్రివిలేజ్ ఆల్వేస్ ఇన్వైట్స్ పనిష్మెంట్. ఎందుకంటే దేవుడు దగ్గరగా వచ్చాం కాబట్టి ఇంకా మన మీద దేవుని యొక్క కోపం, అంటే దేవుని కోపం కాదు కానీ మనం చేసిన పాపములు బట్టి దేవుడు మనల్ని శిక్షించగలటానికి కూడా దేవుడు ఇష్టపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మోషే జీవితంలో మనం చూస్తే, మోషే ప్రభుకి ఎంతో సమీపంగా ఉన్నాడు. మోషేని దేవుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ వచ్చాడు.
ఏ ప్రవక్తతో ఆ విధంగా మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాను, కానీ మోషేతోని ఫేస్ టు ఫేస్ మాట్లాడాను ప్రభు చెప్పాడు. కాబట్టి మోషే నా ఇల్లంతటి నమ్మకస్తమైన వాడు చెప్పాడు దేవుడు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి రిలేషన్షిప్ కలిగిన మోషేని ఒక చిన్న పాపం చేశాడు. ఏంటిదంటే బండతో మాట్లాడమంటే మోషేనేమో బండని కర్రతో కొట్టినట్టుగా మనం చూస్తా ఉంటాం. కాబట్టి అది స్మాల్ అఫెన్స్ మన దృష్టిలో మనం చూస్తే మాట్లాడమంటే కొట్టిండు. అంత ఈజీ, అంతే, అంత పెద్దది ఏం కాదనుకుంటాం. కానీ ఏ సింగిల్ అఫెన్స్ ఆర్ ఎ సింపుల్ అఫెన్స్ ఆఫ్ మోసెస్ ఈజ్ అ గ్రేట్ అఫెన్స్ బిఫోర్ గాడ్, రైట్? బికాస్ మోసెస్ లాంటి ఆ క్యాలిబర్ అంటే అంత క్లోజ్నెస్ దేవుడితో ఉన్నవాడు ఆ విధంగా చేయడానికి ప్రభు ఏమాత్రం ఇష్టపడడు. అండ్ దేర్ ఫోర్ మోసెస్ వాజ్ డినైడ్ టు స్టెప్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. సో ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ హిమ్ టు బి ద సర్వెంట్ ఆఫ్ గాడ్, టు బి కాల్డ్ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్. బట్ హీ హ్యాస్ టు బేర్ ద పనిష్మెంట్ ఆఫ్ ద లార్డ్. చాలాసార్లు అడిగింది ప్రభు, దయచేసి క్షమించు, దయచేసి నేను కూడా వెళ్తా ప్రామిస్ ల్యాండ్ అంటే ప్రభుకి చాలు, దాని గురించి నాకు మాట్లాడు, మాకు ప్లీజ్ పుట్ వన్ మోర్ పర్సన్ యాజ్ యువర్ సక్సెసర్. జాషువా తీసుకొని నన్ను ఆయన నడిపిస్తాడు, నువ్వు కాదని ప్రభు చెప్పేశాడు. కాబట్టి ప్రివిలేజ్ ఆల్వేస్ ఇన్వైట్స్ ద పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్. సో వీఆర్ ఆల్ ప్రివిలేజ్ పీపుల్ బికాస్ వీ హ్యావ్ ద వర్డ్ టుడే, వీఆర్ నోయింగ్ ద లార్డ్, అండ్ దేర్ఫోర్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు పనిష్ us if we sin against the Lord, వాలంటర్లీ, అన్వాలంటర్లీ, విల్లింగ్లీ, అన్విల్లింగ్లీ, నోయింగ్లీ, అన్నోయింగ్లీ, ఎట్లా చేసినా కూడా ప్రభు మనల్ని శిక్షించగలటానికి ప్రభు ఇష్టపడుతున్న దేవుడిగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి మనం ఈ అధ్యాయాలంతా చదువుతా ఉంటే మనకు అర్థమవుతున్న మాట ఏంటిది అంటే ద లార్డ్ ఈస్ గోయింగ్ టు పనిష్ ఎవ్రీబడి. హిస్ జడ్జ్మెంట్ విల్ ఫాల్ అపాన్ ఎవ్రీబడి ద సిన్ అగైన్స్ ద లార్డ్. అది జనరల్ రిలేషన్షిప్లో కానీ, బ్రదర్లీ రిలేషన్షిప్లో కానీ, లీడర్షిప్ ఇష్యూస్లో కానీ, తర్వాత ప్రివిలేజెస్ ఇష్యూలో కానీ, ఏ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అండ్ దేవుడు మన పట్ల దేవుడు చూస్తూ ఉన్నాడు, మన యాటిట్యూడ్స్ని దేవుడు చెక్ చేస్తూ ఉన్నాడు. అండ్ టైం వచ్చినప్పుడు దేవుడు శిక్షిస్తాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని పాపం చేయకుండా మన ఆలోచనలో కానీ, మన తలంపులో కానీ, యాటిట్యూడ్స్లో కానీ చాలా జాగ్రత్తగా మనం జీవించాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అందుకే ద మోర్ క్లోజ్ టు ద లార్డ్, మోర్ ఇస్ ద స్క్రూనిటీ, అండ్ మోర్ ద స్క్రూనిటీ, మోర్ ఇస్ ద జడ్జ్మెంట్. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఇప్పుడు 3వ అధ్యాయము 3 నుంచి 8 వరకు మనం చదివి మనం క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ అన్ని ప్రశ్నలు కనబడతా ఉన్నాయి. చూడండి, ప్రశ్నలు, 4 అబ్జర్వేషన్స్, వర్సెస్ 3 to 5, రైట్? డిమాండ్స్ ది ఆన్సర్ నో. చూడండి, 3 నుంచి 5 వరకు మీరు చదివితే ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ నో. ఏముంది? 3rd verse నుంచి చదివితే డూ టూ వాక్ టుగెదర్ అన్లెస్ దే హ్యావ్ అగ్రీడ్ టు డూ సో. సమర్థింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే ఆన్సర్ ఇస్ నో, నడవలేరు. Does a lion roar in the thicket when he has no prey? No. Does he growl in his den when he has caught nothing? No. ఐదో వచనం, does a bird fall into a trap on the ground where no snare has been set? లేదా వల వేయకుండా పక్షి పడుతుందా అంటే నో, పట్టదు. తర్వాత does a trap spring up from the earth where there is nothing to catch? ఆన్సర్ నో. 6వ వచనం చూడండి, when a trumpet sounds in a city, do not the people tremble? Yes. కదా, బూరధ్వని ఊదినప్పుడు పట్నం భయపడదా? ప్రజలు భయపడరా అంటే భయపడతారు. వెన్ డిజాస్టర్ కమ్స్ అపాన్ టు ఎ సిటీ, హ్యాస్ నాట్ ద లార్డ్ కాజ్డ్ ఇట్? కదా, అంటే డిజాస్టర్ వచ్చినప్పుడు ఇది దేవుడు కలగజేయలేదా అంటే ఎస్, ప్రభువే కలగజేశాడు. కాబట్టి ఫస్ట్ 3 నుంచి 5 వచనాలకి ఆన్సర్ ఏంటిదంటే నో, 6వ వచనానికి ఆన్సర్ ఏంటిదంటే ఎస్. అంటే ఆమోస్ ఏం చేస్తుందంటే వీళ్ళని అర్థం కాగలటానికి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా దేవుడు ఒక వాక్యాన్ని వాళ్ళకి అందించగలటానికి ఇష్టపడతా ఉన్నాడు. తర్వాత ద ఆర్డర్ ఆఫ్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ బై కాజ్ ఇస్ రివర్స్ ఇన్ వర్స్ 6. ప్రతి దాంట్లో కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ మనకు కనబడుతుంది. కానీ 6th verse మాత్రము వెన్ డిజాస్టర్ కమ్స్ టు ఎ సిటీ, హ్యాస్ నాట్ ద లార్డ్ కాజ్డ్ ఇట్ అంటే ఎస్ అని చెప్పగలటానికి రివర్స్లో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ది ఆడియన్స్ ఈస్ బ్రాట్ క్లోజర్ టు ద పాయింట్ ఆఫ్ ది ఇంట్రోగేషన్ విత్ ద క్లైమేట్ రిఫరెన్స్ టు ద లార్డ్. సో మెల్లమెల్లగా చెప్పుకుంటూ వచ్చి 6వ వచనంలో మనం చూస్తే వెన్ డిజాస్టర్ కమ్స్ టు ఎ సిటీ, హ్యాస్ నాట్ ద లార్డ్ కాజ్డ్ ఇట్. సో దేవుడు కలగ చేయలేదా అనే మాటని అక్కడ తీసుకొని వచ్చాడు. అంటే ఆడియన్స్లో ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ వచ్చి చివరికి ప్రభుని ప్రత్యక్షపరిచి ప్రభు కలగ చేయలేదా అనే మాటని తీసుకొస్తా ఉన్నారు. అంటే మనకి ఇది ప్రీ ఇవాంజలిస్టిక్ మెసేజ్ మనం చెప్తా ఉంటాం కదా, అట్లనే ఈజ్ ఆల్సో టెలింగ్ దెమ్ అబౌట్ దిస్ వన్. ప్రభు కలగ చేశాడని చెప్పగలటానికి ఇష్టపడతా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి 4 ప్రశ్నలు ఉన్నాయి. 4 questions. మీ నోట్స్ ఫాలో అయితే యూ కెన్ సీ 4 questions. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే హౌ డస్ ద లార్డ్ డిక్లేర్ హిస్ డివైన్ పాలసీ అని మాట అడుగుతున్నాం. చూడండి, ఆ మాటకి ఒకసారి మీరు దయచేసి బైబిల్ చూడండి. 7వ వచనంలో షూర్లీ ద సావరిన్ లార్డ్ డస్ నథింగ్ రివీలింగ్ హిస్ ప్లాన్స్ టు హిస్ సర్వెంట్స్ ద ప్రాఫిట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. 7వ వచనం ఏంటిది అంటే షూర్లీ ద సావరిన్ లార్డ్ డస్ నథింగ్
వితౌట్ రివీలింగ్ హిస్ ప్లాన్ టు హిస్ సర్వెంట్స్ ద ప్రాఫిట్స్. తన ప్రవక్తలకి దేవుడు ప్రత్యక్షపరచుకోకుండా ఏమీ చేయడు. రైట్, డస్ నథింగ్, ఏమీ చేయడు. ప్రభు ఏమీ చేయడు అంటది. ఎలా? ఆయన ప్లాన్స్ని మనకు రివీల్ చేయకుండా, ప్రవక్తలకు రివీల్ చేయకుండా ప్రభు ఏది కూడా చేయడు. 8th వచనంలో ద లయన్ హ్యాస్ రోడ్, హూ విల్ నాట్ ఫియర్. కదా, సింహం గర్జించినది, భయపడు వాడెవడు. ద సావరిన్ లార్డ్ హ్యాస్ స్పోకెన్, హూ కెన్ బట్ ప్రాఫెసైజ్. ప్రభు మాట్లాడాడు కాబట్టి ప్రవచింపకుండా ఎవడుంటాడు అంటే అర్థం ఏంటిదంటే, ప్రభు మనకి ప్రవక్తలు చెప్పకుండా ప్రభు ఏ పని కూడా చేయడు. తర్వాత ప్రభు మాట్లాడిన తర్వాత దేవుని మాటలు చెప్పకుండా ఎవరు కూడా ఉండకూడదు. సో ఇక్కడ 4 questions. ఫస్ట్ క్వశ్చన్, హౌ డస్ ద లార్డ్ డిక్లేర్ హిస్ డివైన్ పాలసీ? దేవుడు తన యొక్క పాలసీని ఎలా డిక్లేర్ చేస్తాడు అంటే తన ప్రవక్తల ద్వారా దేవుడు రివీల్ చేస్తాడు. రెండవ క్వశ్చన్, హౌ ద ఇన్ఫర్మేషన్ డస్ కమ్ ఫ్రమ్ ద లార్డ్? దేవుడి దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే దేవుడు తన ప్రవక్తలకి దేవుడు మాట్లాడగలటానికి ఏది దాచకుండా ప్రభు మాట్లాడతాడు. హౌ డస్ ద ప్రాఫిట్ రెస్పాండ్ టు ద డివైన్ కాల్? ప్రభు చెప్పిన తర్వాత ఒక ప్రాఫిట్ ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే ప్రభు వాక్యాన్ని కంపల్సరీగా దాని వాక్యం ఉన్నట్టుగానే ఇతరులకు చెప్పాలి. హౌ డు వి రెస్పాండ్ టు డివైన్ కాల్ అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. సో ఇప్పుడు మధ్యలో వచ్చింది ఏంటిదంటే లయన్ వచ్చింది. ఓకే, ఈ లయన్ ఏంటిది అంటే మనం ఏం చూసాము 4 పాయింట్స్ లయన్ గురించి చూడండి. అక్కడ ద లయన్ ఈజ్ రోరింగ్ టు క్యాచ్ ద ప్రే బోత్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ద రింగ్ ఫర్ ద షార్ట్ కమింగ్స్ యాజ్ సీన్ ఇన్ ద ప్రొనౌన్సింగ్ హిస్ జడ్జ్మెంట్ ఆన్ ద జెంటైల్ వరల్డ్ అండ్ హిస్ ఓన్ పీపుల్. ఇప్పుడు లయన్ అంటే దేవుడు ఏం చేస్తుండంటే ఇజ్రాయెల్ దేశం మీద, యూదా దేశం మీద, చుట్టుపక్కల దేశాల మీద కూడా హీఈస్ రోరింగ్. ఎందుకంటే హీ వాంట్ టు పనిష్. కాబట్టి ప్రభు పనిష్ చేయగలటానికి ఇష్టపడుతున్నప్పుడు ప్రభుకి మనుషులకు మధ్యలో ఒక ప్రాఫిట్ నిలబడాలి. రైట్, సో ఏ ప్రాఫిట్ షుడ్ స్టాండ్ బిట్వీన్ ద లయన్ అండ్ ద పీపుల్. ఎందుకంటే ప్రభు ప్రాఫిట్ చెప్పకుండా ఏది చేయడు. కాబట్టి ప్రభు ప్రాఫిట్కి చెప్పిన తర్వాతనే ఏమైనా చేస్తాడు. కాబట్టి మధ్యలో ప్రాఫిట్ ఏం చేయాలి అంటే ప్రభు మాటలు గ్రహించి అదే మాటలు ప్రజలకి వ్యక్తపరచాలి, చెప్పాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, ప్రభుకి మనుషులకు మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నన్ను నిలబెట్టాడు యాజ్ సుధీర్ కుమార్, దేవుని దాసుడిగా, దేవుని యొక్క తెలుసుకున్న వాడుగా నన్ను ప్రభు నిలబెట్టాడు. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏంటిది అంటే బిలీవర్స్కి దేవుని వాక్యం చెప్పాలి, అన్బిలీవర్స్కి దేవుని వాక్యం చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే అన్బిలీవర్స్ని కూడా దేవుడు పనిష్మెంట్ తీసుకొస్తున్నాడు, బిలీవర్స్ని కూడా దేవుడు పనిష్మెంట్ తీసుకొస్తున్నాడు. అయితే ప్రభు పనిష్ చేయక ముందు దేవుడు తన మాటని ప్రకటించాడు. ఎలా ప్రకటించాడు? దేవుడు తన మాటని అంటే ప్రవక్తల ద్వారా ప్రకటించాడు. ఇప్పుడైతే మనకి 66 పుస్తకాల ద్వారా దేవుడు ప్రకటించాడు. కాబట్టి దేవుడు పనిష్ చేసే ముందు తన మాటని ప్రజలకి వినిపించిన తర్వాతనే దేవుడు పనిష్ చేస్తాడు ఎప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు సుధీర్గా నేనేం చేయాలి అంటే దేవుని మాటను అర్థం చేసుకొని, ఆ దేవుని మాటలను అర్థం చేసుకుని 66 పుస్తకాలు చదువుకొని ఒక ప్రవక్త కింద నేనేం చేయాలి అంటే మనుషులకి దేవునికి మధ్యలో నిలబడి ఇది ప్రభు మాట అని చెప్పాలి. ఎవరికి చెప్పాలి? బిలీవర్స్ చెప్పాలి, అన్బిలీవర్స్ చెప్పాలి. చెప్పిన తర్వాత ప్రభు మాట వింటే వెరీ గుడ్, వినకపోతే దేవుడు యొక్క పనిష్మెంట్ అది విశ్వాసం మీద కానీ అవిశ్వాసం మీద కానీ పడగలటానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ దేవుడు చేసే పని ఏంటిదంటే బిఫోర్ హీ పనిషెస్ హీ స్పీక్స్ టు ద ప్రాఫిట్. సో దేర్ ఫోర్ ద ప్రాఫిట్ స్టాండింగ్ బిట్వీన్ ద పీపుల్ అండ్ గాడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. నిలబడి ప్రవక్త ప్రభు చెప్పిన తర్వాత చెప్పకుండా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత అర్జెన్సీ కనబడుతుంది నాకు యాజ్ అ ప్రాఫిట్. నాకేమనిపిస్తుంది అంటే ఐఎమ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, అర్జెన్సీ ఉన్నది, దేవుడు అథారిటీ నాకు ఇచ్చాడు. ఇది ప్రివిలేజ్గా భావించాలి, ఒక పొజిషన్గా భావించాలి, దీన్ని ప్యాషనెట్గా నేను చెప్పాలి. ద మెసేజ్ అండ్ ద మినిస్ట్రీ షుడ్ బి ఫ్రమ్ ద లార్డ్. ప్రభుయే నాకు పరిచర్యాలి, ప్రభుయే వాక్యాన్ని నాకు ఇవ్వాలి. కాబట్టి ఒకసారి దేవుడు ప్రకటించు అని చెప్పిన తర్వాత ప్రకటించకుండా మనం ఉండకూడదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే మన అందరినీ కూడా దేవుడు ప్రవక్తలుగా నిలబెట్టాడు. రైట్, దేవుని వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు. మన ద్వారా దేవుడు తన వాక్యాన్ని ప్రజలకు అందించాలని, అది విశ్వాసులు కన్నా అవిశ్వాసులు కన్నా అందించాలని ప్రభు మనందరినీ కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మధ్యలో నిలబడుతున్న దేవునికి ప్రజల మధ్యలో నిలబడుతున్న ఒక ప్రవక్తగా ఉన్న నేను కూడా దీని ఒక సీరియస్గా తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి, అర్జెన్సీగా తీసుకోవాలి, ప్రివిలేజ్గా తీసుకోవాలి, ప్యాషన్గా దేవుని వాక్యం చదువుకొని దేవుని వాక్యాన్ని ఇతరులు చెప్పాలి. తద్వారా వాళ్ళ జీవితాలు మార్చగలటం ప్రయత్నం చేయాలి. వాళ్ళు మారిపోయినా ప్రభు వాక్యాన్ని అందించాలి. అల్టిమేట్గా ప్రభు వాళ్ళని ఫర్గివ్ అని చేస్తాడు, లేదా జడ్జ్మెంట్లో కన్నా ప్రభు తీసుకొస్తాడు. కాబట్టి మన ప్రశ్న ఏంటిదంటే ద లయన్ ఈజ్ రోరింగ్ కదా, ప్రభు గర్జిస్తున్నాడు. ఈజ్ దేర్ ఎన్ ఆమోస్ ఇన్ ద హౌస్? మన యొక్క బైబిల్ స్టడీలో ఎవరైనా ఆమోస్ లాంటి వాళ్ళు ఉన్నారా?
వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మోర్ దాన్ 36 people we are listening to the word of God. My friends, my question for each one of you is that, are you an Amos? If you say yes and I am an Amos, then you have to stand between the people and the lion. గర్జించిన సింహానికి ప్రజలకు మధ్యలో నిలబడి దేవుని వాక్యం చదువుకొని 66 పుస్తకాలు మనం చదువుతూనే ఆ వాక్యాన్ని విశ్వాసులకు ప్రకటించాలి, అవిశ్వాసులకు ప్రకటించి విశ్వాసులనేమో పరలోక రాజ్యానికి ప్రిపేర్ చేయాలి, అవిశ్వాసులను పరలోక రాజ్యానికి తీసుకురావాలి. ఈ రెండు ఇంపార్టెంట్ వర్క్స్ని మనం ఒక ఆమోస్ లాగా చేయాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ వన్స్ అగైన్, is there an Amos in this Bible study who can stand between the people and the lion like a great prophet? Friends, God expects that we need to be people like Amos who can stand between the lion and the people. ఎందుకంటే 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, the lion has roared, who will not fear? The sovereign Lord has spoken, who can but prophesy? ప్రవచింపకుండా ఎవరైనా ఉంటాడా? ఎవరు ఉండలేదు. ప్రభు మనతో మాట్లాడిన తర్వాత మనం అదే మాటను తీసుకువెళ్ళి ప్రజలకు అందించకుండా మనం ఉండకూడదని ప్రభు మనకి చెప్తా ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనము విన్న వాక్యాన్ని బట్టి దేవుని మనం స్తుతిద్దాం. దేవుని వాక్యం మన జీవితంలో ఫలించాలని మనం కోరుకుందాం. మన రిలేషన్షిప్, జనరల్ రిలేషన్షిప్ విత్ పీపుల్, మనం పీపుల్ని థింగ్స్ లాగా చూడకుండా మనం చూద్దాం. బ్రదర్ రిలేషన్షిప్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోగలటానికి చూద్దాం. అంత మాత్రం కాకుండా ఫ్యూచర్ జనరేషన్ని మనం తుడిచిపెట్టేవారుగా కాకుండా ఫ్యూచర్ జనరేషన్ కట్టేవారుగా మనం చూద్దాం. మన పాస్ట్ లీడర్స్ని మనం గౌరవించగలటానికి మనం ఇష్టపడదాం. తర్వాత దేవుని వాక్యానికి లోబడదాం. దేవుని వాక్యాన్ని విస్మరించకుండా, పితరుల యొక్క ఆచారాలను పట్టుకొని మనం జీవించకుండా, యూదా వాళ్ళు చేసిన పాపాలు మనం చేయకుండా ఉందాం. ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన పాపాలలాగా మనము పొజిషన్స్ కోసం, పవర్ కోసం, సెక్సువల్ డిజైర్స్ కోసం జీవించకుండా, మనం కృపను పొందుకున్నాం కాబట్టి కృపను చూపించే వారంగా మనం జీవిద్దాం కదా. తర్వాత యంగ్స్టర్స్ జీవితాలు మనం కట్టుదాం. అంత మాత్రం కాకుండా ప్రభు మనల్ని ప్రివిలేజ్ ఇచ్చాడు కాబట్టి మనల్నే దేవుడు శిక్షిస్తాడని చెప్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాలను కట్టుకుందాం. అంత మాత్రం కాకుండా ఆమోస్ లాగా మనము ప్రజలకి దేవునికి మధ్యలో నిలబడి దేవుని వాక్యం అందించేవారుగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ పాదాలు బట్టి స్తోత్రాలు. ఆమోస్ 1, 2, 3 అధ్యాయాలు మేము చదవగలటానికి సహాయం చేశారు. మేబీ ఇట్ ఈస్ ఎ క్విక్ స్టడీ, బట్ ఫాదర్ లార్డ్, యూ మేడ్ us టు అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ యువర్ వర్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దాట్. దేవా ప్రభా, ఆ విధంగా మేము జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మా జనరల్ రిలేషన్షిప్స్, మా బ్రదర్ రిలేషన్షిప్, లీడర్షిప్ రిలేషన్షిప్స్లో జాగ్రత్తగా ఉండగలటానికి సహాయం చేయండి. వాక్యాన్ని ప్రేమించే వారంగా, వాక్య ప్రకారంగా జీవించే వారంగా, పితరుల ఆచారాలను బట్టి కాకుండా వాక్య ప్రకారంగా జీవించే వారిగా ఉండగలట్టుగా సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా ప్రభు, మా సెక్సువల్ ప్యాషన్స్ని, దేవ మన అన్ఎథికల్ డిజైర్స్ని కంట్రోల్లో పెట్టుకోగలటానికి కృపను పొందుకున్నాం కాబట్టి ఇతరులకు కృప చూపించే వారంగా ఉండున్నట్లుగా, యంగ్ జనరేషన్ నిలబెట్టే వారంగా ఉండున్నట్టుగా మీరు మాకు సహాయం చేయండి. ఆమోస్ లాగా ప్రజలకి దేవునికి మధ్యలో నిలబడి నీ వాక్యాన్ని అందించే వారంగా ప్రభు, అన్బిలీవర్స్ని పరలోక రాజ్యానికి తీసుకురాగలటానికి, బిలీవర్స్ని పరలోక రాజ్యానికి